Hello, friends. Very good morning. Happy Monday to all of you. So, let's look at today's editorial. The title says Navigating the Storm. Storm అంటే అర్థం ఏంటి? తుఫాన్ అంటాం కదా. తుఫాన్ అంటే ఏంటి? ఒక డిస్టర్బెన్స్ ఇన్ ది అట్మాస్ఫియర్. వాతావరణంలో వచ్చే ఒక డిస్టర్బెన్స్ మనం స్టార్మ్ అంటాం, తుఫాన్ అంటాం. మనకు తెలిసింది ఇదంతా. అంటే ఇది ఏ సందర్భంలో వాడారు? ఇది ఎన్వైర్న్మెంట్‌కి సంబంధించిందా? కాదు. అంటే మన లైఫ్‌లో గాని, ఏదైనా ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో గాని, ఇఫ్ సంథింగ్ ఈస్ నాట్ నార్మల్, సంథింగ్ హాస్ లాట్ ఆఫ్ టర్బ్యులెన్స్, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్, యూ కెన్ కాల్ ఇట్ స్టార్మ్. నావిగేటింగ్ ది స్టార్మ్. నావిగేట్ చేయడం అంటే అర్థం ఏంటి? అలాంటి డిస్టర్బింగ్ అట్మాస్ఫియర్‌లో, డిస్టర్బింగ్ ఎన్వైర్న్మెంట్‌లో మనం ఎలా వెళ్తాం? నావిగేట్ చేస్తాం. హౌ డు వి ట్రావెల్? నావిగేటింగ్ ద స్టార్మ్ అంటే ఇలాంటి డిస్టర్బింగ్ అట్మాస్ఫియర్స్ దాటి వెళ్ళడం అనే సెన్స్‌లో వస్తుంది. నావిగేట్ చేయడం. The 15th Finance Commission has adapted well to swiftly shifting sands. షిఫ్టింగ్ sands అంటే అర్థం ఏంటి? అంటే కాన్స్టెంట్‌లీ చేంజింగ్. మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళ కింద ఉండే ఇసుక జారిపోతూ ఉన్నప్పుడు మనం నడవడం ఈజీయా? ఈజీ కాదు కదా! సో, మనం నేలపైన ఒక పర్టిక్యులర్ ప్రెషర్ పెడతాం. అది ర నేల స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, గట్టిగా అదుముతాం. అలా కాకుండా స్మూత్‌గా ఉందనుకోండి, పైన ఎక్కువ వెయిట్ దాని పైన పెడితే కూలిపోయేలాగా ఉంటే లైట్‌గా పెడుతూ నడుస్తా ఉంటాం. అంతే కదా! సో, షిఫ్టింగ్ సాండ్స్ అని అర్థం ఏంటి? కింద ఇసుక వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన దగ్గర ఉన్న కింద ఉన్న ఇసుక అనేది స్టేబుల్‌గా లేదు, స్ట్రాంగ్‌గా లేదు, మారిపోతుందని అర్థం. అంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇసుకని తీసుకోకూడదు. ఎలా అర్థం చేసుకోవాలంటే, మారుతున్న పరిస్థితులు, కాన్స్టెంట్‌లీ చేంజింగ్ సిట్యుయేషన్స్‌కి అనుగుణంగా 15థ్ ఫైనాన్స్ కమిషన్ ఏమైంది? అడాప్ట్ చేసుకోగలిగింది. అనుగుణంగా తనను తాను మార్చుకోగలిగింది. తనిచ్చే తనిచ్చే ఔట్‌పుట్ గాని, తనిచ్చే ఇది గాని దానికి తగ్గట్టుగా మార్చుకోగలిగింది. ఏడీఏపీటీ అడాప్ట్ అంటే చేంజ్ అకార్డింగ్ టు ద సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మారగలగడం. దాన్ని ఏడీఏపీటీ అంటాం. ఏడీఓపీటీ అడాప్ట్ ఉంటుంది. ఏడీఓపీటీ అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంప్లిమెంట్ చేయడం. దత్తత తీసుకోవడం. ఇఫ్ యూ అడాప్ట్ ఎన్ ఐడియా, ఒక ఐడియా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఇఫ్ యూ అడాప్ట్ ఎ కిడ్, ఆహ్, ఆ బాబును దత్తత తీసుకున్నావు. ఇఫ్ యూ అడాప్ట్ ఎన్ ఐడియా నువ్వు దత్తత తీసుకున్నావు. ఐడియాని దత్తత తీసుకుంటామా? ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తాం, ఫాలో అవుతాం. అది ఏడీఓపీటీ. ఏడీఏపీటీ అంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మారగలగడం. స్టూడెంట్స్ ఆఫ్ టుడేస్ వరల్డ్ షుడ్ బి ఏబుల్ టు అడాప్ట్ దెమ్‌సెల్వ్స్, అడాప్ట్ దెమ్‌సెల్వ్స్ టు చేంజింగ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ సినారియో ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ తమను తాను అప్డేట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఆఫ్ టుడే షుడ్ బి ఏబుల్ టు అడాప్ట్ దెమ్‌సెల్వ్స్ టు చేంజింగ్ టెక్నాలజికల్ ల్యాండ్‌స్కేప్. టెక్నాలజీలు మారుతా ఉంటాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకోవాలి, మారగలగాలి. ఓకే. ది 15థ్ ఫైనాన్స్ కమిషన్ హాస్ అడాప్టెడ్ వెల్. చక్కగా మారగలిగింది. దేనికి? అడాప్ట్ చేసుకోగలిగింది దేనికి? స్విఫ్ట్‌లీ అంటే తొందరగా చేంజింగ్, షిఫ్టింగ్ సాండ్స్. ఈ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను అడాప్ట్ చేసుకోగలిగింది. దానికి అనుగుణంగా తను మార్చుకోగలిగింది. అసలు 15థ్ ఫినాన్స్ కమిషన్ పనేంటి? ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్స్ రాజ్యాంగబద్ధమైన సంస్థ ఫినాన్స్ కమిషన్. మరి ఫినాన్స్ కమిషన్ పనేంటంట? సెంటర్‌కి, స్టేట్‌కి మధ్యలో డివిజన్ ఆఫ్ రిసోర్సెస్ ఎలా జరగాలి? రిసోర్సెస్ ఎలా డివైడ్ అవ్వాలి అని చెప్పి రికమెండ్ చేయడం ఫినాన్స్ కమిషన్ యొక్క పని. ఓకే. ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ అనేది ప్రెసిడెంట్‌కి సబ్మిట్ చేస్తారు. దెన్ ప్రెసిడెంట్ పుట్స్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అంటే సెంటర్‌కొచ్చే ఇన్‌కమ్‌లో స్టేట్స్‌కి ఎంత భాగం ఇవ్వాలి? స్టేట్స్‌కి ఇంకా ఏ రకంగా సపోర్ట్ చేయాలి? గ్రాంట్స్ ఎలా ఇవ్వాలి? ఇవన్నీ కూడా ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్‌కమ్ టాక్స్ ఉంది. మనం పే చేసే ఇన్‌కమ్ టాక్స్ స్టేట్స్‌కి వెళ్ళదు. డైరెక్ట్‌గా సెంటర్‌కి వెళ్ళిపోతుంది. కార్పొరేట్ కంపెనీస్ వాటి ప్రాఫిట్ పైన కట్టే టాక్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కెళ్ళిపోతుంది. ఇలా చాలా డైరెక్ట్ టాక్సెస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్‌కెళ్ళిపోతా ఉంటాయి. ఇలా వెళ్ళిపోయే టాక్సెస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటే, మరి రాష్ట్రాలు ఎలా నడుస్తాయి? రైట్. సెంటర్ ఈస్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ కదా! అందుకని చెప్పి వచ్చిన ఇన్‌కమ్‌లో కొంత భాగం సెంటర్ తను పెట్టుకొని, కొంత పర్సెంటేజ్ స్టేట్స్‌కి ఇవ్వాలి. సెంటర్‌కి ఎందుకంట అవసరం? డిఫెన్స్ కోసం అవసరం. దేశ సెక్యూరిటీ కోసం అవసరం. కొన్ని యాస్పెక్ట్స్‌కి సెంటర్‌కి అవసరం ఉంటాయి. అవి కాకుండా రిమైనింగ్ యాస్పెక్ట్స్ అన్నీ స్టేట్స్ హ్యాండిల్ చేస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం స్టేట్‌కి ఇంత పర్సెంటేజ్ అనేది ఇవ్వాలి. ఆ పర్సెంటేజ్ ఎవరు చెప్తారంటే ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. మరి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ అనేది గవర్నమెంట్ ఈస్ ఇట్ బౌండ్ టు యాక్సెప్ట్ ద రికమెండేషన్? కాన్స్టిట్యూషనల్లీ నో. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా అంటే కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి అని చెప్పలేదు. మీ ఇష్టమే అని చెప్పింది. కానీ ఫాలో అవుతాయి. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్. రాజ్యాంగమే చెప్పింది దేర్ షల్ బి ఎ ఫినాన్స్ కమిషన్ టు రికమెండ్ థిస్ అని. మరి అలాంటప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ
చెప్పిన రికమెండేషన్ గవర్నమెంట్ ఫాలో అవ్వకపోతే గవర్నమెంట్‌కి చెడ్డ పేరొస్తుంది. సో, 99% ఫాలో అవుతాయి. A pair of balanced scales representing the Union of India and the states. The cover visual of the 15th Finance Commission's report for the period 2021-22 to 25-26 seeks to highlight the Commission's endeavor to maintain an equitable approach at a time when the center and states are facing unprecedented revenue stress and fiscal demands. దీని అర్థం ఏంటో చూడండి. A pair of balanced scales. తెలుసు కదా మనకి త్రాసు రిప్రజెంటింగ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్. ఒకవైపు యూనియన్ ఆఫ్ ఇండియా, ఇంకోవైపు స్టేట్స్. ఫినాన్స్ కమిషన్ యొక్క పని ఏంటి? ఇండియాకి, యూనియన్ ఆఫ్ ఇండియా అంటే సెంటర్కి, ఇటువైపు స్టేట్స్కి, రెండింటికి కూడా రిసోర్సెస్ అవసరమే. ఇద్దరికి మధ్యలో వచ్చిన రిసోర్స్ని బ్యాలెన్స్ చేయాలి అనేది ఫినాన్స్ కమిషన్ యొక్క మెయిన్ ఎండీవర్. అది వాళ్ళ యొక్క రిపోర్ట్ యొక్క కవర్ విజువల్, కవర్ పేజ్ పైన అది ఉంటుంది అనమాట. పెయిర్ ఆఫ్ బ్యాలెన్స్డ్ స్కేల్స్ అనేది ఉంటుంది. సో అది దేని హైలైట్ చేస్తుంది? ఇట్ సీక్స్ టు హైలైట్ ద కమిషన్స్ ఎండీవర్ టు మెయింటైన్ అన్ ఈక్విటబుల్ అప్రోచ్. ఇక్కడ ఈక్విటబుల్ అంటే అర్థం ఏంటి? ఫెయిర్ అంటే జస్ట్, న్యాయబద్ధమైన, ఫెయిర్ అని అర్థం అనమాట. ఈ ఫెయిర్ అప్రోచ్ ని మెయింటైన్ చేయాలి. ఎవరెవరి మధ్యలో? సెంటర్ కి మరియు స్టేట్స్ కి మధ్యలో. అట్ ఏ టైం, అది ఎలాంటి టైంలో? when the center and states are facing unprecedented revenue stress. సెంటర్ మరియు స్టేట్స్ కని విని ఎరుగని రెవెన్యూ స్ట్రెస్ ని ఫేస్ చేస్తున్న ఈ తరుణంలో, అన్ప్రెసిడెంటెడ్ రెవెన్యూ స్ట్రెస్ ని ఫేస్ చేస్తున్న ఈ తరుణంలో ఈ ఫినాన్స్ కమిషన్ యొక్క కవర్ పేజ్ లో మెన్షన్ చేసిన ఈ స్కేల్స్, బ్యాలెన్స్డ్ స్కేల్స్ ఏం ట్రై చేస్తుంది? ఇట్ సీక్స్ టు హైలైట్ ది కమిషన్స్ ఎండీవర్. ఇక్కడ ఎండీవర్ అంటే మీనింగ్ ఏంటి? అటెంప్ట్. ఒక గోల్ అచీవ్ చేయడానికి మనం చేసే అటెంప్ట్ ని ఎండీవర్ అంటాం. ఇట్ ఈస్ మై ఎండీవర్ టు మేక్ ష్యూర్ ద యూపీఎస్సీ కోచింగ్ అనేది ప్రతి పేదవాడికి అందాలి, తక్కువ ధరకే అందాలి అనేది నా ఎండీవర్ అని నేను చెప్పాను అనుకోండి. ఓకే, మిడిల్ క్లాస్ ఆస్పిరెంట్ కూడా యూపీఎస్సీని అందుకోగలగాలి, నెలకి 5,000 రూపాయలతోనే వాళ్ళు పేమెంట్ చేసి యూపీఎస్సీ కోచింగ్ తీసుకోగలగాలి అనేది నా ఎండీవర్. అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నాకు చేయగలిగినంతలో నేను చేస్తాను. సో ఎండీవర్ అంటే మన ఒక గోల్ అనమాట. మనం గోల్ అచీవ్ చేయడానికి మనం చేసే ప్రయత్నాన్ని ఎండీవర్ అని చెప్పి తీసుకోవచ్చు. దాని యొక్క ఎండీవర్ ఏంటి? టు మెయింటైన్ అన్ ఈక్విటబుల్ అప్రోచ్. స్టేట్స్ కి మరియు సెంటర్ కి మధ్యలో ఒక ఫెయిర్ అప్రోచ్, ఈక్విటబుల్ అప్రోచ్ ని మెయింటైన్ చేయడం తన ఎండీవర్. The center has accepted much of the commission's broad recommendations. కమిషన్ ఇచ్చిన చాలా రికమెండేషన్స్ ని చాలా వరకు సెంటర్ యాక్సెప్ట్ చేసింది, ఇంక్లూడింగ్ గివింగ్ స్టేట్స్ ఏ 41% షేర్ ఆఫ్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ taxes and revenue deficit grants of nearly 2.95 lakh crore for 17 states over the next 5 years. దీని అర్థం ఏంటి? స్టేట్స్ కి 41% షేర్ ఇవ్వాలి అని వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ని, మరియు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, స్టేట్స్ కి రెవెన్యూ డెఫిసిట్ ఉండడం వల్ల ఒక 2.95 lakh crore 17 రాష్ట్రాలకి ఓవర్ ద నెక్స్ట్ 5 years ఇవ్వడానికి కూడా ఒప్పేసుకుంది. కమిషన్ రికమెండ్ చేసింది అండ్ మన గవర్నమెంట్ ఒప్పుకుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ హస్ ఆల్సో యాక్సీడెడ్ టు ది కమిషన్ సజెషన్స్ టు మేక్ గ్రాంట్స్ టువర్డ్స్ అర్బన్ అండ్ రూరల్ లోకల్ బాడీస్ conditional upon states setting up their own finance commissions and publishing online the accounts of local bodies. యాక్సిడెంట్ అర్థం ఏంటి? యాక్సెప్ట్. ఇంకొక సజెషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఏంటి ఆ సజెషన్? టు మేక్ గ్రాంట్స్ టువర్డ్స్ అర్బన్ అండ్ రూరల్ లోకల్ బాడీస్. అర్బన్ మరియు రూరల్ లోకల్ బాడీస్ కి గ్రాంట్స్ ఇవ్వమని. అంటే ఇప్పుడు స్టేట్స్ కి ఎలాగైతే సెంటర్ ఇస్తుందో అలాగే స్టేట్స్ అనేవి అర్బన్ మరియు రూరల్ లోకల్ బాడీస్ కి గ్రాంట్స్ ఇవ్వాలి అని ఒక సజెషన్ చేసింది. దాన్ని కూడా సెంటర్ యాక్సెప్ట్ చేసింది. దీనికి ఒక కండిషన్ పెట్టారు. ఏంటది? కండిషనల్ అపాన్ స్టేట్ సెట్టింగ్ అప్ దేర్ ఓన్ ఫినాన్స్ కమిషన్స్. స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ సెటప్ చేయాలి. స్టేట్ ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది అర్బన్ బాడీకి ఎంత ఇవ్వాలి, లోకల్ బాడీకి ఎంత ఇవ్వాలి అని. దాన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే అల్టిమేట్ గా స్టేట్స్ కూడా సెంటర్ హెల్ప్ ఇస్తుంది, కానీ ఆ మనీలో మళ్ళీ కొంత భాగం అర్బన్ లోకల్ బాడీస్ కి, అర్బన్ మరియు రూరల్ లోకల్ బాడీస్ కి ఇవ్వాలి. అయితే దీనికి కండిషన్ ఏంటి? మీరు స్టేట్ ఫినాన్స్ కమిషన్ పెట్టాలి మరియు పబ్లిషింగ్ ఆన్లైన్ ద అకౌంట్స్ ఆఫ్ లోకల్ బాడీస్. లోకల్ బాడీస్కి ఎంత గ్రాంట్స్ వచ్చాయి, వాటిని ఏ రకంగా స్పెండ్ చేశారు అనే విషయాలన్నీ కూడా ఆన్లైన్లో పబ్లిష్ చేయాలి. అది చేస్తే ఈ స్టేట్స్ని సపోర్ట్ చేయడానికి కూడా సెంటర్ సిద్ధంగా ఉంది. అండ్ 60% ఆఫ్ దీస్ గ్రాంట్స్ విల్ బి ఫర్దర్ లింక్డ్ టు దీస్ బాడీస్ ప్రొవైడింగ్ శానిటేషన్ అండ్ వాటర్ సర్వీసెస్. ఈ గ్రాంట్స్లో 60% అనేది దేనికి? శానిటేషన్ మరియు వాటర్ సర్వీసెస్ provision కోసమే ఈ 60% of the grant should be used. There is an in principle nod to the panel suggestion
టు సెటప్ ఎ నాన్ ల్యాప్సబుల్ డెడికేటెడ్ ఫండ్ టు సపోర్ట్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మోడర్నైజేషన్. నాన్ ల్యాప్సబుల్ అంటే ల్యాప్స్ అవ్వదు. మీకు ఎలా అవుతాయంటే ఫండ్స్ ఎప్పుడు కూడా బడ్జెట్ ఎలకేషన్స్ చేశారనుకోండి ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్‌కి 70,000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్‌లో అలొకేట్ చేశారు. మనం 50,000 కోట్లే వాడామనుకోండి. 20,000 కోట్లు నెక్స్ట్ ఇయర్‌కి మనకు కంటిన్యూ అవ్వవు. ల్యాప్స్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంత మనకి అలాట్ చేశారో దాని నుంచే ఫండ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే బడ్జెట్ ఈస్ ఓన్లీ ఫర్ 1 ఇయర్ ఏస్తారు. 1 ఇయర్ దాటిపోయాక బడ్జెట్‌ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోలేకపోతే ఫండ్స్ ల్యాప్స్ అయిపోతాయి. అర్థమైందా? ఇక్కడేం జరుగుతుందంటే దేర్ ఇస్ ఎన్ ఇన్ ప్రిన్సిపల్ నాడ్. నాడ్ అంటే యాక్సెప్టెన్స్ టు ద ప్యానెల్ సజెషన్. ప్యానెల్ ఇచ్చిన సజెషన్‌కి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఏంటి ఆ సజెషన్? టు సెట్ అప్ ఎ నాన్ ల్యాప్సబుల్ డెడికేటెడ్ ఫండ్. నాన్ ల్యాప్సబుల్ అంటే ల్యాప్స్ అవ్వనిది. అంటే 20,000 కోట్లు మిగిలిపోయాయనుకోండి ఈ సంవత్సరం. అవి నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ల్యాప్స్ అవ్వవు. అలాంటియన్నమాట. డెడికేటెడ్ ఫండ్ ఓన్లీ దాని కోసమే. ప్రత్ ప ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్ కోసం మాత్రమే మనం ఇస్తే దాన్ని డెడికేటెడ్ ఫండ్ అంటాం. దిస్ రిసోర్స్ ఒక ఎంప్లాయీని పెట్టాను. ఆయన పని ఓన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే స్టూడెంట్స్ నా దగ్గర స్టూడెంట్ కదా! స్టూడెంట్ సాటిస్ఫాక్షన్. మన ఇన్‌స్టిట్యూట్‌లో ఒకాయన ఉంటారు చైతన్య అని చెప్పి. అతని పనేంటి? స్టూడెంట్స్‌కి ఏమైనా ఇష్యూస్ వస్తే హ్యాండిల్ చేయాలి. సో, హి ఈస్ డెడికేటెడ్ టు రిజాల్వ్ ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్. డెడికేటెడ్ రిసోర్స్. డెడికేటెడ్‌గా దానికోసం పర్టిక్యులర్ పర్పస్ కోసం మనం అసైన్ చేస్తే డెడికేటెడ్ అంటాం. నాన్ ల్యాప్సబుల్ డెడికేటెడ్ ఫండ్ టు సపోర్ట్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మోడర్నైజేషన్. డిఫెన్స్ మరియు ఇంటర్నల్ సెక్యూరిటీ మోడర్నైజేషన్‌ని సపోర్ట్ చేయడానికి ఒక సెపరేట్‌గా నాన్ ల్యాప్సబుల్ ఫండ్ క్రియేట్ చేయాలని చెప్పి ప్యానెల్ ఇచ్చిన సజెషన్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అంటే యాక్సెప్ట్ చేశారు. ఓకే. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇన్ ప్రిన్సిపల్ అంటే డీటెయిల్డ్‌గా అని కాదు. ఓవరాల్‌గా ఆ ఐడియాని యాక్సెప్ట్ చేశారు అని అర్థం. ప్రతి ఒక్క దాన్ని అని కాదు. ఓకే. ఒక జనరల్ ఐడియాగా, జనరల్ ప్లాన్‌గా దాన్ని యాక్సెప్ట్ చేశారు. డీటెయిల్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. బట్ ఓవరాల్‌గా ఐడియాని యాక్సెప్ట్ చేశారని అర్థం. ఇది ఇక్కడ డాష్ పెట్టా చూడండి. A response to the center's belated request to examine if such a fund can be considered for funding defense capex beyond normal budget allocations. In fact, సెంటరే అడిగింది. A response to center's belated request. ఇప్పటికే చాలా ఎప్పుడో చేయాలి రిక్వెస్ట్ కొంచెం లేట్‌గా చేసింది. బిలేటెడ్ తెలిసిందే కదా! మనం బిలేటెడ్ బర్త్‌డే విషెస్ అంటాం. అంటే చేయాల్సిన దానికంటే కొంచెం లేట్‌గా చేస్తే బిలేటెడ్ అంటాం. Sent us belated request to examine if such a fund can be considered for funding defense capex beyond normal budget allocations. బడ్జెట్‌లో డిఫెన్స్‌కి అలొకేట్ చేసిన దానికంటే ఇంకా అవసరమైతే బియాండ్ దట్ ఇంకేమైనా అవసరమైతే క్యాపెక్స్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఒక అసెట్ క్రియేటింగ్ ఎక్స్‌పెండిచర్‌ని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటాం. అంటే వీళ్ళ కోసం ఒక గన్ కొన్నారనుకోండి, లేకపోతే ఒక పెద్ద వాళ్ళకి అవసరమైన డిఫెన్స్ సామాగ్రి ఏమైనా కొంటే దట్ ఈస్ ఆల్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. దాన్ని ఫండ్ చేయడానికి బడ్జెట్ అలొకేషన్స్‌తో పాటు సెపరేట్‌గా ఒక నాన్ ల్యాప్సబుల్ ఫండ్ ఉంటే బావుంటుంది అని సెంటర్ ఎప్పటినుంచో రిక్వెస్ట్ చేస్తుంది. అది కూడా కొంచెం లేట్‌గా చేసింది. దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. While the panel has suggested moving 1.53 lakh crore out of the Consolidated Fund of India over 5 years to partly finance this, the center has said the funding nitty-gritties will be examined later. ప్యానెల్ ఏం చెప్పింది? 1,53,000 కోట్లను మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేద్దాము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ అని చెప్పి సజెషన్ ఇచ్చింది. ట్రాన్స్‌ఫర్ చేయమని సజెషన్ ఇచ్చింది. సెంటర్ ఏమందంటే నిటిగ్రిటీస్ డీటెయిల్స్ అన్ని తర్వాత చూద్దాం. నిటిగ్రిటీస్ అంటే హై లెవెల్ థింగ్స్ కాదు. లోపల విషయాలు. ఎలా చేస్తాము? ఏంటి? డీటెయిల్డ్ ఇష్యూస్. ఈ నిటిగ్రిటీస్ అన్ని తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి ఆహ్, ఈ ఐడియాని యాక్సెప్ట్ చేయడమా లేదా అనేది ఫస్ట్ అది ఇంపార్టెంట్. నిటిగ్రిటీస్ అనేవి ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్. లోపల చేయాల్సిన విషయాలు అవన్నీ కూడా. ప్రాక్టికల్ డీటెయిల్స్ తర్వాత చూద్దామని సెంటర్ అనింది. States would monitor how the modalities here evolve, even as they have reason to fret about Centre's non-committal response to Commission's recommendations of sector-specific and other grants for them, adding up to about 1.8 lakh crore. States would monitor చేస్తాయి how the modalities here evolve. ఓకే. ఇక్కడ బ్రాడ్‌గా అనుకున్నవన్నీ కూడా ఎలా ఎవాల్వ్ అవుతాయి? ఎలా పరిణామం చెందుతాయి? ఎలా డెవలప్ అవుతాయి ఫ్యూచర్‌లో? ఎవాల్వ్ అంటే డెవలప్. అంటే ఇంకెలా మారబోతాయి అనేది స్టేట్స్ మానిటర్ చేస్తాయి. ఈవెన్ యాస్ దే హావ్ రీజన్ టు ఫ్రెట్ అబౌట్ అంటే టెన్షన్ పడ్డం, కంగారు పడ్డం. వాళ్ళకి కూడా కంగారు పడ్డానికి ఒక విషయం ఉంది. కారణం ఉంది. ఏంటా కారణం? ద సెంటర్స్ నాన్ కమిటల్ రెస్పాన్స్. సెంటర్ కమిట్ అవ్వల. ఏ విషయానికి? టు ద కమిషన్స్ రికమెండేషన్స్. కమిషన్ ఇచ్చిన ఒక రికమెండేషన్‌కి సెంట్రల్ గవర్నమెంట్ కమిట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతుంది. ఏంటి ఆ రికమెండేషన్? ఆఫ్ సెక్టర్ స్పెసిఫిక్ అండ్ అదర్ గ్రాంట్స్. స్టేట్స్‌కి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇవ్వండి, ఇంకొన్ని గ్రాంట్స్ ఇవ్వండి అని చెప్పి కమిషన్ రికమెండ్ చేసింది. వాటికి సెంటర్ కమిట్ అవ్వలేదు. నాన్ కమిటల్ రెస్పాన్స్ అంటే అర్థం అది. కమిట్ అవ్వలేదు. ఎంత గ్రాంట్ అది? 1,80,000 కోట్ల గ్రాంట్ ఇమ్మమని చెప్తే దానికి సెంట్రల్ గవర్నమెంట్ కమిట్ అవ్వలేదు. ఆ విషయంలో స్టేట్స్ కొంచెం ఫ్రెట్ అవుతున్నాయి. ఫ్రెట్ అంటే కంగారు పడ్డం, టెన్షన్ పడ్డం.
ఇబ్బంది పడుతున్నాయన్నమాట. ఏంటి ఎలా అడిగినా ఇవ్వట్లేదు అనేది చిన్న కంగారు. వర్రీ అవ్వడం అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే వర్రీ అబౌట్ అని అర్థం. It is up to the center now to ensure that states do not feel shortchanged from the new fiscal framework given their frayed ties over GST compensation dues. ఇప్పుడు ఇది సెంటర్ చేతిలోనే ఉంది. సెంటర్ పనిది. ఏంటది? నౌ టు ఎన్ష్యూర్ దట్ స్టేట్స్ డు నాట్ ఫీల్ షార్ట్ చేంజ్డ్. షార్ట్ చేంజ్డ్ అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా మనకి హెల్ప్ కావాలని వచ్చారనుకోండి, వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇవ్వకపోవడం. గివింగ్ దెమ్ ఇన్‌సఫిషియంట్ మనీ, ఇన్‌సఫిషియంట్ హెల్ప్. చెయ్యాల్సినంత చేయకపోవడాన్ని ఏమంటాం మనం? షార్ట్ చేంజ్. అర్థమైందా? ఇఫ్ దే ఫీల్ షార్ట్ చేంజ్ దట్ మీన్స్ దే ఫీల్ దట్ దే హావ్ బీన్ ట్రీటెడ్ అన్‌ఫెయిర్‌లీ. మమ్మల్ని సెంటర్ సరిగ్గా చూసుకోలేదు. మాకు ఇవ్వాల్సినంత ఇవ్వలేదు అని బాధపడినట్టు. దాని అర్థం అది. ఈ కొత్త ఫిస్కల్ ఫ్రేమ్‌వర్క్ నుంచి స్టేట్స్ అలా ఫీల్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? సెంటర్‌ది. ఎందుకని? గివెన్ దట్ కన్సిడరింగ్ దట్ దేర్ ఫ్రేడ్ రిలేషన్స్ ఓవర్ జీఎస్టీ. జీఎస్టీ కాంపెన్సేషన్ విషయంలో లాస్ట్ ఇయర్ గొడవలయ్యాయి. జీఎస్టీ కాంపెన్సేషన్ ఎందుకొస్తుందో మీకు తెలిసిందే కదా! జీఎస్టీ విషయం. కోవిడ్-19 వల్ల సెంట్రల్‌కి రావాల్సిన మనీ తగ్గిపోయింది. సో, స్టేట్స్‌కి రావాల్సిన ఇన్‌కమ్ కూడా తగ్గిపోయింది. జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే స్టేట్స్ వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్న వాట్, సేల్స్ టాక్స్ ఇలాంటివన్నిటిని వదిలేసాయి. ఇన్‌ఫాక్ట్ వాట్‌ని వదిలేసాయి. వదిలేసి జీఎస్టీ వచ్చింది. సో, జీఎస్టీ అనేది చాలా వరకు సెంటర్‌కెళ్ళిపోతుంది. దాంట్లోంచి స్టేట్స్‌కి కొంత పోర్షన్ ఎళ్తుంది. అదేమో వాళ్ళు ఇంతకు ముందు వాట్ రూపంలో వచ్చేదానికంటే తక్కువ వచ్చేటట్టయితే మేము కాంపెన్సేట్ చేస్తామని మాటిచ్చింది. అది కూడా సంవత్సరానికి 14% హైక్ పెట్టుకొని మాటిచ్చింది గవర్నమెంట్. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే అందరికీ ఇన్‌కమ్ తగ్గిపోయింది. గవర్నమెంట్ ఏముంటుంది? ఇన్‌కమ్ తగ్గిపోవడం అనేది నార్మల్ జీఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కాదు, కోవిడ్ వల్ల. కోవిడ్ వల్ల వచ్చేదాన్ని నేనెందుకు కాంపెన్సేట్ చేస్తాను అని చెప్పి సెంటర్ ఒప్పుకోలేదు. ఈ విషయంలో వాళ్ళకి వీళ్ళకి రిలేషన్స్ ఏమన్నాయి? ఫ్రే అయ్యాయి. దెబ్బతిన్నాయి. టైస్ అంటే సంబంధాలు. దెబ్బతిన్నాయి. కాంపెన్సేషన్ డ్యూస్ ఇస్తాం అన్నది మాకివ్వలేదు అని చెప్పి స్టేట్స్‌కి మనకి సెంటర్‌కి మధ్యలో ఉన్న రిలేషన్స్ దెబ్బతిన్నాయి. అందుకనే ఇప్పుడు మళ్ళీ అలాంటి ఫీలింగే రాకుండా స్టేట్స్ మమ్మల్ని చూసుకోవట్లేదనే ఫీలింగ్ వాళ్ళకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సెంటర్‌దే. States have also been steadily losing out, given the center's penchant to raise more cesses and surcharges that do not have to be shared. స్టేట్స్ కూడా స్టెడీగా లూజ్ అయిపోతున్నాయి. నష్టపోతున్నాయి. దేనికి? గివెన్ ద సెంటర్స్ పెంచెంట్ టు రైజ్ మోర్ సెసెస్ అండ్ సర్చార్జెస్ దట్ డు నాట్ హావ్ టు బి షేర్డ్. సెంటర్ పెంచెంట్ అంటే ఇంక్లినేషన్, ఇంట్రెస్ట్ చూపడం. దేని వైపు ఇంట్రెస్ట్ చూపుతుంది సెంటర్? టు రైజ్ మోర్ సెసెస్ అండ్ సర్చార్జెస్. ఇది బేసికల్‌గా చూడండి. సెంటర్ ఒక టాక్స్ విధించొచ్చు, సెస్ లేదా సర్చార్జ్ విధించొచ్చు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? టాక్స్ విధించిందనుకోండి, టాక్స్ ద్వారా వచ్చిన ఇన్‌కమ్‌ని స్టేట్స్‌తో షేర్ చేసుకోవాలి. అర్థమైందా? 20% టాక్స్ వేశారనుకోండి, రూ. 1,00,000 మీద 20,000 వస్తుంది. 20,000ని మళ్ళీ నువ్వు స్టేట్స్‌తో షేర్ చేసుకోవాలి. ఈ స్టేట్‌కింత, వాళ్ళకింత, మాకింత అని చెప్పి షేర్ చేసుకోవాలి. అదే సెంట్రల్ గవర్నమెంట్ సెస్ వేసిందనుకోండి, సెస్ అనేది షేర్ చేయక్కర్లేదు. సెస్ అనేది స్టేట్‌కి, సెంట్రల్‌కి అని కాదు. ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వేసేదాన్ని సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ సెస్ అన్నారనుకోండి, ఆ టాక్స్ ఇదొక స్పెషల్ టాక్స్ అన్నమాట సెస్. దాని ద్వారా వచ్చే మనీ రోడ్ డెవలప్‌మెంట్‌కి మాత్రమే వాడాలి. వేరే దానికి వాడకూడదు. సో, అలాంటప్పుడు స్టేట్స్‌కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ తెలివితేటలేంటంటే, ఈ ఫినాన్స్ కమిషన్ ఒకటొచ్చింది. ఏదో మనం ఎంత టాక్స్‌ల ద్వారా వేస్తున్నా అన్ని స్టేట్స్‌కి ఇమ్మని చెప్తుంది. అని చెప్పి సెంటర్ ఏం చేస్తుందంటే, ఫినాన్స్ కమిషన్ చెప్పిన ప్రతి దానికి తలూపేస్తుంది. తలూపేసి ఇంకేం చేస్తుంది? టాక్స్‌లు వేయడం మానేసి సెస్‌లు వేయడం మొదలుపెడుతుంది. సెస్‌లు వేసేసరికి సెస్‌ల ద్వారా వచ్చే ఇన్‌కమ్ ఓన్లీ సెంటర్‌కి ఉండిపోతుంది. ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం వాడతారు. అది డివిజిబుల్ పూల్ ఆఫ్ టాక్సెస్‌లోకి వెళ్ళట్లా. అందువల్ల స్టేట్స్ నష్టపోతున్నాయి. అందుకే స్టేట్స్ హావ్ బీన్ స్టెడీలీ లూజింగ్ ఔట్ గివెన్ ద సెంటర్స్ పెంచెంట్. పెంచెంట్ అంటే ఇంక్లినేషన్. దాని వైపు ఇంట్రెస్ట్ చూపడం. దేని వైపు? టు రైజ్ మోర్ సెసెస్ అండ్ సర్చార్జెస్. సెసెస్, సర్చార్జెస్ ఎక్కువగా సమీకరించడానికి ప్రయత్నం చేయడం, ఇంట్రెస్ట్ చూపడం వల్ల స్టేట్స్ నష్టపోతున్నాయి. దిస్ బడ్జెట్ హాస్ సీన్ అన్ ఎన్‌కోర్ అంటే రిపిటిషన్. దేనికో రిపిటిషన్? సెస్‌లు, సర్చార్జ్‌లు వేయడం యొక్క రిపిటిషన్. విత్ ది అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్. ఈ బడ్జెట్‌లో కూడా అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ అని చెప్పి కొత్తగా ఒకటి వేశారు. అది కూడా అందుకే చెప్పాను. ఎన్‌కోర్ అంటే రిపిటిషన్. ఇంతకు ముందు అలా చేస్తున్నారు. దానివల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయని చెప్తున్నాం. అగైన్ దాని రిపిటిషన్ ఈ సంవత్సరం కూడా జరిగింది అని అర్థం. One wishes the commission had at least noted its displeasure on this practice, like its predecessors did. కమిషన్ అట్‌లీస్ట్ ఈ సెస్‌లు వేయడం అనేది కరెక్ట్ కాదు అనే విషయాన్నన్నా ఎక్స్‌ప్రెస్ చేస్తారని చెప్పి ఎవరన్నా కోరుకుంటారు. ఇంతకుముందు ప్రీడెసెసర్ అంటే ఇంతకు ముందున్న కమిషన్స్ అలా ఎక్స్‌ప్రెస్ చేసాయి. సెస్ లెక్క వేయడం కరెక్ట్ కాదని చెప్పి 14థ్ ఫైనాన్స్ కమిషన్ అంతకు ముందున్న వాళ్ళు చెప్పారు. కానీ ఈ కమిషన్ అలా మాట్లాడుతున్నట్టుగా లేదు. డిస్‌ప్లెజర్ అంటే ఇష్టం లేకపోవడం. అది కరెక్ట్ కాదు అని చెప్పడం. హ్యాపీగా ఉండకపోవడం. ఏ విషయంలో?
ఈ సెస్‌లు ఎక్కువ వేయడం, టాక్స్‌లు తగ్గించడం, టాక్స్ బదులు సెస్‌లు వేసి ఇన్‌కమ్ అంతా మీరు ఉంచుకోవడం అనేది కరెక్ట్ కాదని వీళ్ళు చెప్తారు అనేది ఒకళ్ళు ఎవరైనా కోరుకునేది అని అర్థం. వన్ విషెస్ అంటే మనం కోరుకునేది అని అర్థం. అన్‌లైక్ దెమ్ వాళ్ళలా కాకుండా హౌఎవర్ ఎన్‌కే సింగ్ లెడ్ ద ఎన్‌కే సింగ్ లెడ్ ప్యానెల్ హ్యాడ్ టు కోప్ విత్ ఎ టుమల్టస్ షిఫ్ట్ ఇన్ ద డొమెస్టిక్ అండ్ గ్లోబల్ మాక్రో ఎకనామిక్ ల్యాండ్‌స్కేప్. 14థ్, 13థ్ ఫైనాన్స్ కమిషన్స్‌కి వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళొచ్చిన టైంలో కోవిడొచ్చింది. మొత్తం ల్యాండ్‌స్కేప్ మారిపోయింది. పరిస్థితులు మారిపోయాయి. దేశంలోను, ప్రపంచంలోను. మాక్రో ఎకనామిక్ ఫ్రేమ్‌వర్కే మారిపోయింది కంప్లీట్‌గా. ల్యాండ్‌స్కేప్ మారిపోయింది. సిట్యుయేషన్ మారిపోయింది. ఈ ట్యుమల్టస్ అంటే బాగా అంటే ఒక ఎలా అంటారు స్టేబుల్‌గా కాకుండా కంగారు పెట్టేలాగా ఒక్కసారిగా చాలా ఎక్కువ మార్పులొచ్చేయడం. ఈ రకంగా మనం తీసుకోవచ్చు. కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేసేలాగా ఒక కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్‌లోకి మనల్ని నెట్టేసింది. అలాంటి దాన్ని వీళ్ళు డీల్ చేయాల్సొచ్చింది. హ్యాడ్ టు కోప్ విత్ అంటే భరించడం, డీల్ చేయడం. ఎట్ హోమ్ అంటే మన దగ్గర ఇంట్లో ద ప్లానింగ్ కమిషన్ వాస్ డిజాల్వ్డ్. ప్లానింగ్ కమిషన్ డిజాల్వ్ చేసేసారు 2014లో. జీఎస్టీ ఇంట్రొడ్యూస్ చేశారు 2015లో 14, 15 ఈ ప్రాంతంలో జీఎస్టీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదొచ్చిన తర్వాతగా ఇవన్నీ జరిగాయి. ఏదొచ్చిన తర్వాత జరిగాయి? 15థ్ ఫైనాన్స్ కమిషన్‌కి, 14థ్ ఫైనాన్స్ కమిషన్‌కి డిఫరెన్స్. వాళ్ళున్నప్పుడు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడొచ్చేసరికి ప్లానింగ్ కమిషన్ ప్లేస్‌లో నీతి ఆయోగ్ వచ్చింది. సేల్స్ టాక్స్, వాట్ వీటి ప్లేస్‌లో జీఎస్టీ వచ్చేసింది. ఇవన్నీ ఈ మార్పులన్నిటిని కూడా వీళ్ళు డీల్ చేయాల్సొచ్చింది. ద పానెల్స్ టెన్యూర్ వాస్ ఎక్స్టెండెడ్ బై ఇయర్. సో, పానెల్ యొక్క టెన్యూర్ కూడా ఒక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే టైం పడుతోంది. ఇవన్నీ మార్పులొచ్చేసాయి కాబట్టి. టెన్యూర్ అంటే వాళ్ళ టైమ్ పీరియడ్. రిక్వైరింగ్ ఇట్ టు గివ్ అన్ ఇంటరిమ్ రిపోర్ట్ ఫస్ట్ విత్ ఇట్స్ వర్క్ కల్మినేటింగ్ ఇన్ ఎ వర్చువల్ జీరో విజిబిలిటీ జోన్ యాస్ ద కోవిడ్-19 పాండమిక్ బ్రోక్ ఔట్ మంత్స్ బిఫోర్ ఇట్స్ డెడ్‌లైన్. ఓకే. టెన్యూర్ అనేది ఒక 1 ఇయర్ ఎక్స్టెండ్ అయ్యింది. సో, వాళ్ళకేం చెప్పారంటే ఫస్ట్ ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వండి. మధ్యంతర రిపోర్ట్ ఇవ్వండి. తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇద్దురు గాని అని చెప్పి ఇమ్మని చెప్పారు. విత్ ఇట్స్ వర్క్ కల్మినేట్ అంటే ఫైనల్‌గా ఎండ్ అవ్వడం. ఫైనల్‌గా క్లైమాక్స్ అన్నమాట. రీచింగ్ క్లైమాక్స్ అంటాం. కల్మినేటింగ్ ఇన్ ఎ వర్చువల్ జీరో విజిబిలిటీ జోన్. జీరో విజిబిలిటీ జోన్ అంటే రేపు పొద్దున్న ఎలా వస్తుంది రెవెన్యూ అనేది కూడా గెస్ చేయలేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఎందుకంటే కోవిడ్-19 పాండమిక్ బ్రోక్ ఔట్ మంత్స్ బిఫోర్ ఇట్స్ డెడ్‌లైన్. వాళ్ళ డెడ్‌లైన్‌కి కొన్ని నెలల ముందు కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 వచ్చినప్పుడు ఫ్యూచర్‌లో రెవెన్యూ ఎలా ఉంటుందని ఎలా చెప్తది? మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10,00,00,000 ఆదాయం వస్తుందంటే దానికి తగ్గట్టుగా ప్లాన్ వేస్తాం. 20,00,000 ఇస్తే దానికి తగ్గట్టుగా ఏస్తాం. ఎంతొస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలోకి కోవిడ్-19 మనల్ని నెట్టేసింది. అందుకని జీరో విజిబిలిటీ జోన్ ఏం కనిపిస్తుంది? నెక్స్ట్ నాకు రెవెన్యూ ఎంత రావచ్చు? చెప్పలేం. ఎంత ఖర్చులవుతాయి? చెప్పలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి డెడ్‌లైన్ వచ్చింది. మేము రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితులు వాళ్ళకొచ్చాయి. Given these pressures and the difficulties in projecting the economy's path, the commission has done well. ఇలాంటి ప్రెషర్స్, డిఫికల్టీస్, సిట్యుయేషన్స్ వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కమిషన్ బాగా పెర్ఫార్మ్ చేసినట్టే. It has resisted the center's nudge to review what it felt was a too generous 42% share granted to states by the previous commission and deftly dealt with most of the unusual terms of reference foisted upon it. Foisted on it. దీని అర్థం ఏంటి? సెంటర్ ఏమో నడ్జ్ చేయడానికి ట్రై చేసింది. నడ్జ్ అంటే ఒక జెంటిల్ పుష్. అంటే ఒక వ్యక్తిని ఒక డైరెక్షన్‌లో మనం ఆలోచింప చేయడానికి చేసే చిన్న ప్రయత్నాన్ని మనం నడ్జ్ అంటాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నడ్జ్‌కి ఆరు బయట మల విసర్జన జరుగుతుందనుకోండి. ఎక్కడ మల విసర్జన జరుగుతుందో అక్కడే ఒక మొక్క నాటి, దానిపైన ఒక కొటేషన్ పెట్టారనుకోండి. అప్పుడు చూసినప్పుడు ఏమవుతుందా? అయ్యో! ఇంత మంచి మొక్కుంది. ఇక్కడ నేను పాడు చేయడం కరెక్టా? అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. మల విసర్జన వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఒక ఫోటో పెట్టామనుకోండి. వాళ్ళకేమొస్తుంది? చిన్న ఫీలింగొస్తుంది. నువ్వు గట్టిగా పనిష్మెంట్ ఇవ్వవు. నడ్జింగ్ ఈస్ డిఫరెంట్. వార్నింగ్‌లిచ్చి, పనిష్మెంట్‌లిచ్చి చేస్తావా? చెయ్యవా? అని చెప్పడం, పెనాల్టీలేస్తామని ఒక పద్ధతి. నడ్జింగ్ మెల్లగా చెప్పడం. మీకు మీకు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఈ ఎగ్జాంపుల్ నేను కామన్‌గా వాడతాను. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో భోజనాలు చేసేసి, ఆ భోజనం మనకి మిగిలిపోయిన అన్నం, మెతుకులు అవన్నీ ఉంటాయి చూడండి, పడేస్తాం కదా! ఒక డస్ట్‌బిన్‌లో. ఆ పడేసే దగ్గర ఒక బోర్డ్ పెట్టి రాస్తారు. ఈరోజు ఇన్ని కేజీల భోజనం వేస్ట్ అయ్యింది. ఇది ఉండి ఉంటే ఇంతమంది పిల్లలకి ఫీడ్ అయ్యేది అని చెప్పి రాస్తూ ఉంటారు. మిమ్మల్ని పనిష్ చేయరు. పెనాల్టీలు చేయరు. కానీ అది పెడతారు. అది చేసినప్పుడు ఒక చిన్న నొప్పొస్తుంది. అరే! నేను అనవసరంగా వేస్ట్ చేశాను. అలా తక్కువ తీసుకొనుంటే ఇంత ప్రాబ్లమ్ వచ్చేది కాదు. ముందే తక్కువ పెట్టుకోవాల్సింది. మిగిలిపోయిన ఫుడ్‌ని వాళ్ళు ఏదో రకంగా అనాథాశ్రమాలకెళ్ళి వాళ్ళకిస్తారు. మనం సగం తినేసి ఎంగిల్ చేసి పడేసింది ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది అనే ఫీలింగ్ మనలో కలుగుతుంది. దాన్ని నడ్జ్ అంటాం. అంటే గట్టిగా వార్నింగ్ ఇవ్వకుండా నెమ్మదిగా, సాఫ్ట్‌గా ఇలాంటి మాటలతో చెప్పడాన్ని నడ్జింగ్ అంటాం. సెంటర్ ఏం చెప్తుందంటే, మేము ఇంతకుముందు 14థ్ ఫైనాన్స్ కమిషన్, 13థ్ ఫైనాన్స్ కమిషన్‌లు 40% ఇచ్చేయండి, 41% ఇచ్చేయండి అని చెప్పి ఎక్కువ ఎక్కువ ఇచ్చేయమని చెప్తున్నాయి. అది అన్‌ఫెయిర్.
టూ జనరస్ అది. మంచితనం ఉండొచ్చు. అతి మంచితనం ఉండకూడదు. ఉన్నదంతా స్టేట్స్‌కి ఇచ్చేస్తే మాకేముంటుంది అనే టెండెన్సీ అనే రకమైన ఆలోచనని సెంటర్ ఉపయోగించింది. మెల్లగా ఫినాన్స్ కమిషన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది. కానీ వీళ్ళేం చేశారు డెఫ్ట్‌లీ అంటే స్కిల్‌ఫుల్లీ డెల్ట్ విత్ ఇట్. సెంటర్ అలా ట్రై చేసినప్పటికి కూడా దాన్ని స్కిల్‌ఫుల్‌గా డీల్ చేసింది. వాళ్ళు అలాగే అంటారు కానీ స్టేట్స్‌కి రావాల్సింది స్టేట్స్‌కి ఇవ్వాలి అని చెప్పి స్కిల్‌ఫుల్‌గా డీల్ చేసింది తప్పితే ఆ నడ్జ్‌కి తను చేసిన ప్రయత్నానికి తను లొంగిపోలేదు. అండ్ విత్ మోస్ట్ ఆఫ్ ద అన్‌యూజువల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫాయిస్ట్ గవర్నమెంట్. ఏం చెప్పినా సరే ఫాయిస్ట్ అంటే ఇంపోజ్. అంటే వాళ్ళ పైన తోసేయడాన్ని మనం ఫాయిస్ట్ అంటాం. ఇంపోజ్ చేయడం. ఏం పెట్టినా సరే వాళ్ళు అల్టిమేట్‌గా వాళ్ళు చేయాల్సిందే స్కిల్‌ఫుల్‌గా చేశారు తప్పితే సెంటర్ చెప్పింది ఫాలో అవ్వలేదు గుడ్డిగా. యాస్ ఎన్‌టి రామారావు సెడ్, ఎన్టీ రామారావు గారు చెప్పిన విధంగా ఇండియా లివ్స్ ఇన్ ద స్టేట్స్. ఇండియా ఎక్కడుంటుంది? రాష్ట్రాల్లోనే ఉంటుంది. అల్టిమేట్‌గా పరిపాలన జరిగేది ఇక్కడే కదా! ఇఫ్ ద సెంటర్ టేక్స్ దెమ్ అలాంగ్, సెంటర్ రాష్ట్రాలను కూడా వెంటబెట్టుకొని తీసుకెళ్తే ఇట్ మైట్ హెల్ప్ అటైన్ ద బ్యాలన్స్ ఎన్విసాజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్. సెంటర్ రాష్ట్రాల్ని కలుపుకుపోతే, రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోకుండా కలుపుకుపోతేనే రాజ్యాంగం ఏదైతే ఎన్విసాజ్ చేసిందో, ఎన్విసాజ్ చేసిందంటే విజువలైజ్ చేయడం. రాజ్యాంగం ఏదైతే విజువలైజ్ చేసుకుందో, ఏదైతే కోరుకుందో, ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసిందో ఆ బ్యాలన్స్ అటైన్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. రాష్ట్రాలని కలుపుకొని పోవడం. అలా వెళ్తేనే రాజ్యాంగం కోరుకున్న విధంగా బ్యాలన్స్ రాష్ట్రాలకి, సెంటర్‌కి మధ్యలో బ్యాలన్స్ అనేదొస్తుంది. అండ్ దట్ ఈస్ నీడెడ్ టు డ్రైవ్ ద కంట్రీ. అది ఉంటేనే కంట్రీని మనం ముందుకు డ్రైవ్ చేయగలుగుతాం. దేంట్లోకి? ఆన్ టు ఎ డబుల్ ఇంజిన్ గ్రోత్ ట్రాజెక్టరీ ఫ్రమ్ ద కరెంట్ నదిర్. నదిర్ అంటే అర్థం ఏంటి? లో పాయింట్. ప్రెజెంట్ ఉన్న ఈ లో పాయింట్ నుండి డబుల్ ఇంజిన్ గ్రోత్ ట్రాజెక్టరీలోకి తీసుకువెళ్ళడానికి అది కావాలి. ఏదవసరం? రాష్ట్రాలకి మరియు సెంటర్‌కి మధ్యలో బ్యాలన్స్ అనేది అవసరం. బ్యాలన్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంటర్ అనేది అవసరం. నదిర్ అంటే లో పాయింట్. ఓకే. హైయెస్ట్ పాయింట్, లో పాయింట్. హైయెస్ట్ పాయింట్‌ని ఏమంటారో పినాకిల్ అంటాం కదా! ఇంకేమైనా పినాకిల్‌కి సినోనిమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో రాయండి. ట్రాజెక్టరీ అంటే పాత్ టేకెన్. ఇలా బాల్ విసిరాననుకోండి ఇలా వెళ్తుంది కదా! దిస్ ఈస్ కాల్డ్ ట్రాజెక్టరీ. ద పాత్ టేకెన్ బై సంథింగ్. ఇక్కడ గ్రోత్ ట్రాజెక్టరీ అంటే అర్థం ఏంటి? జీడీపీ గ్రోత్. ఈ సంవత్సరం ఇలాగా, నెక్స్ట్ ఇయర్ ఇలాగా, నెక్స్ట్ ఇయర్ ఇలా ఉందనుకోండి. సో, దిస్ విల్ బి ద ట్రాజెక్టరీ ఆఫ్ ది జీడీపీ. జీడీపీ ఈ రూట్ తీసుకుంది అంతే. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.